అందరికి నమస్తే. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ఇరుక్కపోయింది. పీక్కోలేనంత ఇరుక్కపోయింది. దాని నుంచి బయటపడలేక, లేకపోతే రుణమాఫీ కానోళ్లకు పైసలు ఇచ్చే పరిస్థితులు లేక, ఎవ్వరికి ఏది దోస్తే అది మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏమైందంటే లాస్ట్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడిండ్రు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంకొక మాట మాట్లాడిండ్రు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమంటారంటే, ఇదంతా బ్యాంకర్ల తప్పిదం అని అంటాడు. ఇదంతా బ్యాంకర్ల తప్పిదం, రుణమాఫీ కాకపోవడానికి మొత్తం బ్యాంకోళ్ళదే తప్పని మాట్లాడుతున్నారు. అసలు బ్యాంకోళ్ళకి ఏం సంబంధం? బ్యాంకోళ్ళు మీకు మీరే చెప్పారు కదా, బ్యాంకోళ్ళు 41 లక్షల రైతులకు సంబంధించిన డేటా మీకు ఇచ్చిరని. కానీ మీరు చేసింది కదా తక్కువ, 22 లక్షల మంది రైతులకు అయ్యింది మీరు చేసిన కండిషన్స్ వల్ల, మీరు పెట్టిన కండిషన్స్ వల్ల. బ్యాంకులది ఏం తప్పిదం ఉంది? బ్యాంకులో తప్పిదం వల్ల ఎన్ని అయిపోయినాయో మీరు ఓపెన్గా చెప్పండి. బ్యాంకుల్లో తప్పిదాలంటే ఇదే బ్యాంక్ అకౌంట్ ఏదో క్లోజ్ అయిపోయో, లేకపోతే ఇంకేదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయని చెప్తున్నారు. ఆధార్ కార్డులు 16 నెంబర్లు ఉన్నాయి, 20 నెంబర్లు ఉన్నాయి, తప్పు. దేశంలో ఏ ఆధార్ కార్డు కూడా 12 నెంబర్లే ఉంటాయి, 12 నెంబర్లే ఉన్నాయి. అవి తప్పు రావు. అవి ఇప్పుడు కాదు, 2010 నుంచి వచ్చినాయి. బ్యాంకులకు ఆధార్ కార్డు లింక్ అయ్యి కూడా ఉన్నాయి. మీరు కొత్తగా ఇయ్యాలనే పుట్టినట్టు, రైతులు ఇయ్యాలనే లోన్లు తీసుకుంటున్నట్టు, వాళ్ళకి ఇప్పుడే వ్యవసాయం నేర్పిస్తున్నట్టుగా మాట్లాడద్దు. అయితే ఇక్కడ బ్యాంకర్లది తప్పు అని చెప్పి వీళ్ళు వాళ్ళు చేసిన తప్పును వాళ్ళు ఇరుక్కపోయిన పీకలో ఇరుక్కపోయారు కదా, అక్కడి నుంచి బయటపడే ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఇప్పుడు మీకు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే రైతులకు అందరికీ రుణమాఫీ చేయాలి, నిజంగానే ఇంతమంది మిగిలిపోయినరు అని మీకు ఉంటే 41 లక్షలు ప్లస్ 22 లక్షలు ఎంతమంది అయినరు? సగానికి కొద్దిగా ఎక్కువ అయ్యారు. 22 లక్షలు పోతే ఇంకెంతమంది ఉన్నారు? 41 లక్షలు అంటే ఇంకా ఇదొక 8 లక్షలు మిగిలినరు, ఆడొక 11 లక్షలు మిగిలినరు. ఇంకా 19 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి ఊర్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి సొంత ఊర్లో కూడా ఉన్నారు. చూసినాం కదా, మహిళా జర్నలిస్టులు పోతే కనీసం వాళ్ళు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వాలి. వాళ్ళు మాట్లాడితే మీ అసలు రంగేందో బయటపడేది. కొండారెడ్డిపల్లిలో ఎంతమంది రైతులకు అయింది, ఎంతమంది రైతులు కాలేదో విషయం అంతా బయటపడేది. మీరు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. మీ అనుచరులను పెట్టి వాళ్ళను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండ్రు. సరే, ఈరోజు కాకపోతే రేపేం తెలుస్తుంది కొండారెడ్డిపల్లి ఎంతమందికి అయిందని. కొండారెడ్డిపల్లె కాదు, అన్ని పల్లెల్లో ఇదే సిచ్యువేషన్. అన్ని పల్లెల్లో కూడా రైతులు ఇదే పరిస్థితి. 19 లక్షల మంది రైతులు అంటే ఏంది? 19 లక్షల మందికి మీరు రుణమాఫీ చేయలే. మీరు చేసింది 22 లక్షల మందికే. ఏదైనా కొసవరకు చేసి ఏదో కొద్దిగా మిగిలిందని అంటే అది ఇయ్యాలని రేపు పూర్తిద్దని నమ్మకం ఉంటుంది ఎవరికైనా కూడా. మీరు సగం కాడికి చేసి ఇంకా బ్యాంకుల్లో తప్పు, రైతులదే తప్పు, వాళ్ళ అకౌంట్ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే రైతులు కూడా తప్పు అంటారు. వీళ్ళు రైతుల అకౌంట్ క్లోజ్ అయిపోయినాయి, రైతులు అట్లా చేసిండ్రు. మీరు పెట్టిన కండిషన్స్ ఎక్కడివి? ఎవరు చెప్పిండ్రు ఆ కండిషన్స్? ఏ రైతుతో అభిప్రాయం తీసుకున్నారు ఆ కండిషన్ పెట్టిండ్రు? మీరు దీని మీద, రైతు బంధు మీద, రైతు భరోసా మీద అభిప్రాయ సేకరణ చేసినారు కదా, ఇన్ని రోజులు టైం తీసుకున్నారు కదా, రుణమాఫీ పైన కూడా ఒక అభిప్రాయ సేకరణ తీసుకోవచ్చు కదా. మీ స్థానిక ఎమ్మెల్యేను రోజుకో 4 ఊర్లు తిరిగి అభిప్రాయ సేకరణ పెట్టమని చెప్పండి. ఎంఆర్ఓను, ఆర్డీఓను బొమ్మని చెప్పండి, అభిప్రాయ సేకరణ చేయమని చెప్పండి. అప్పుడు తెలుస్తుంది కదా బ్యాంకుల తప్పో మీ తప్పో ఎవరు తప్పో. దీనిలో 100కు 100% ప్రభుత్వం తప్పే ఉంది. రైతుల తప్పు లేదు, బ్యాంకర్ల తప్పు లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే, మీరు వాళ్ళు చేసే ధర్నాలకు వీళ్ళు చేసే ధర్నాలకు పోకండి, మీరు డైరెక్ట్గా కలెక్టర్ ఆఫీస్కి పోండి. కలెక్టర్ ఆఫీస్కి పోతే ఏమవుతుంది? మీకు ఈడ లెక్కలు చేసినంత సెక్రటరీలో మీరు రూల్స్ పెట్టిందంతా మీరు సెక్రటరీలో. ప్రభుత్వ రూల్స్ను కలెక్టర్ అమలు చేసిండ్రు, ప్రభుత్వ రూల్స్ను బ్యాంకులు అమలు చేసినాయి. అంతేగాని కలెక్టర్కి వచ్చిండ ఈడ? కలెక్టర్ బాధ్యుల? కలెక్టర్లకు అధికారాలు ఉన్నాయా? కలెక్టరు పలానా కాన్స్టిట్యున్సీలో, లేకపోతే జిల్లా కలెక్టర్ అంటే జిల్లా కదా, ఈ జిల్లాలో ఒక 3 లక్షల మందికి రుణమాఫీ కాలేదనుకుందాం. ఒక ఉమ్మడి మామనాడు జిల్లా, సీఎం సొంత జిల్లానే కదా, 3 లక్షల మందికి రుణమాఫీ కాలేదు. కానీ వాళ్ళు 3 లక్షల మంది, 19 లక్షల మందిలో ఒక 3 లక్షల మంది అనుకుందాం. ఎందుకంటే ఇప్పుడు యావరేజ్గా 19 లక్షల మంది డివైడెడ్ బై 10 వేసుకుంటే కూడా 2 లక్షల మంది వస్తారు. మరి ఆ లెక్కన వేసుకుంటే కలెక్టరు కనీసం 1 లక్ష మందికైనా రుణమాఫీ చేయగలడా? 1,00,000 మంది కాదు, 20,000 మందికైనా రుణమాఫీ చేయగలడా కలెక్టర్? ఇప్పుడు కంప్లైంట్లు ఇస్తే మీరు మొన్నటిదాకా ఉరుకులాడింది కదా, ఆగస్టు 15 వరకు మొత్తం పెద్ద పెద్ద లిస్టులు విడుదల చేశారు కదా, ఇంతమందికి ఇన్ని లక్షలు, ఇంతమందికి ఇన్ని లక్షలు అని ఇచ్చారు కదా. సేమ్ అట్లే చేయండి మిగిలిన వాళ్ళకు 19 లక్షల మందికి కూడా. మీరు ఏ డేట్ ఇస్తారో డేట్ ఇవ్వండి. డేట్ ఇచ్చి దానికి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి, ఆ కట్ ఆఫ్ డేట్ లోపల మేము ఇస్తున్నాము, మీరు చలో కలెక్టరేట్ అని చెప్పొచ్చు కదా రేవంత్ రెడ్డి గారు. మీరు తప్పించుకొని చేసినప్పుడు కండిషన్స్ పెట్టేదేమో మీరు, ఇదేమో ఇప్పుడు మీకు సంబంధం లేనట్టు కలెక్టర్లు, లేకపోతే బ్యాంకులలో, అగ్రికల్చర్ ఆఫీసర్లు, రైతులు వాళ్ళ బాధ్యులా? అసలు వీళ్ళు మాట్లాడుతున్నదంతా కూడా రైతులను అసలు మాలాండలనే చాలా కన్ఫ్యూజ్ చేసే విధంగా మాట్లాడుతున్నారు. ఇక రైతులు దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు చెప్పండి? వీళ్ళు మాట్లాడేదంతా కూడా ఎవరి గురించి మాట్లాడుతున్నారు తెలుసా? లిస్టులో పేరుండి రుణమాఫీ కాని వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. నేను మాట్లాడుతున్నది, లేకపోతే బాధపడుతున్న రైతులు ఎవరంటే
అసలు లిస్టులో పేరు లేని వాళ్ళు. లిస్టులో పేరున్న వాళ్ళకు ఏదైనా సమస్య ఉంటే వాళ్ళు బ్యాంకులో పోవచ్చు. చాలా నేను మీకు చూపిస్తా, కొన్ని బ్యాంకుల దగ్గర ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో చూపిస్తా. ప్రతిపక్షాలు ఉచ్చులో పడొద్దు, ప్రతిపక్షాలు పనిలేక చేస్తున్నాయి అన్నట్టు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిలేకనే చేసిర్రా? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే పని చేసిండ్రా? రైతులు వాళ్ళందరూ వాళ్ళే మీ శవయాత్ర చేసిండ్రు. రైతులు వాళ్ళందరూ వాళ్ళే ధర్నాలు చేసిండ్రు. ఇగో ఈరోజు చూడండి, నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల కేంద్రంలో ఎస్బీఐ బ్యాంక్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు అండి. ఈ విజువల్ చూడండి ఒకసారి. ఎట్టున్నది అంత కరువులాగా చేసిండ్రు. మళ్ళా రైతులు మళ్ళీ రోడ్లు ఎక్కిర్రు. వీళ్ళ వెనుక ఎవరున్నారు? వీళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఇక ఈ గుంపును చూసి భయపడి కూడా చాలా మంది రైతులు రాకపోవచ్చు. ఇంకా చూపిస్తాను మీకు నేను. మీకు కాంగ్రెస్ కార్యకర్తలే చేస్తే, కాంగ్రెస్ కార్యకర్తలే మీరు మాట్లాడేది వినండి ఒకసారి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము కూడా రైతులం, అందరం కాంగ్రెస్ పార్టీ వాళ్ళమే. రిక్వెస్ట్ గా మా రైతులకు రుణమాఫీ చేయండి. సరే, ఆయా బ్యాంకులు 2 లక్షల నుంచి పై చిల్లర 2,50,000, 2 లక్షలు అంటే 4 లక్షలు 5 లక్షలు ఉండొచ్చు. సరే, ఒక్కొక్క 2 బ్యాంకుల్లోనూ భార్య భర్తలు ఉండొచ్చు. కానీ రేషన్ కార్డు ప్రకారంగా చూసినా ఒక ఫ్యామిలీకి రుణమాఫీ 2 లక్షలు కాలేదు. అందుకనే ఇవాళ బయ్యారం మండలంలో సుమారుగా 60% మంది రైతులకు అయితే రుణమాఫీ కాలేదు. ఆ లిస్టు కూడా మా రైతులు తీసుకున్నాం. బయ్యారం మండలంలో సుమారుగా 60% మంది రైతులకు అయితే రుణమాఫీ కాలేదు. మా రైతులు తీసుకున్నాం. దయచేసి మేము రైతులుగా అందరం సహకరిస్తేనే ఈ రోజు మనకు ప్రభుత్వం వచ్చింది. ఈ రైతులే పార్టీలో ఉన్నాం, ఇటు నాయకులుగా ఉన్నాం, అన్నిట్లో ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తమరు కొంచెం ఆలోచన చేసి, మరి బయ్యారం మండలమైన కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి 2 లక్షల నుంచి సుమారు 6 లక్షలు 7 లక్షల వరకు కొంతమంది రైతులు ఉండొచ్చు కూడా. కాబట్టి వీటి మీద కూడా తమరు నిర్ణయాలు తీసుకోవాలి, కేబినెట్ లో కానీ పార్లమెంట్ లో కానీ. కాంగ్రెస్ కార్యకర్తలే ధర్నాలు చేసి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నారు. 60% కాలేదని చెప్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలే. ఇక మీరు చెప్పేది ఎవరు నమ్మాలి? ఇప్పుడు బ్యాంకులలో తప్పు, మీరు పోయి కలెక్టర్ ఆఫీస్లో కలవండి, మేము అమౌంట్ కూడా రిలీజ్ చేసాం, ఆల్రెడీ బ్యాంకులో ఉందన్నారు. అదంతా ఎవరి కోసం తెలుసా? బ్యాంకులలో లిస్టులో పేరు వచ్చి మీకు ఇంకా మాఫీ కాని వాళ్ళ గురించి మాత్రమే వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ రైతులు ఎట్లా తప్పుతో పట్టిస్తున్నారంటే మీరందరూ వెళ్ళిపోండి. ఏంది అందరు వెళ్ళిపోయేది? ఎక్కడైతే ఆ పేరుని లిస్టులో పేరుండి మాఫీ కాలేదో వాళ్ళు బ్యాంకు పోయి పని చేసుకోవచ్చు. కానీ లిస్టులో పేరు లేని వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు మీ కాంగ్రెస్ కార్యకర్తనే పాపం బయ్యారం అంట, ఆయన చెప్తున్నది అదే. లిస్టులో కాదు, అసలు 60% మంది రైతులకు అసలు రుణమాఫీ కాలేదు. వీళ్ళు ఈ 40% రైతుల గురించి 40%లోనే మాట్లాడుతున్నారు. పాపం 60% రైతులను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. బ్యాంకుల్లో కాకపోతే ప్రాబ్లం ఉండొచ్చు, కానీ అసలు లిస్టులో పేరు రాకపోతే ఎవరి ప్రాబ్లం? వాళ్ళకి చేస్తారా? మీరు రూల్స్ సడలిస్తారా? ఇప్పటిదాకా పెట్టిన రూల్స్, అడ్డమైన రూల్స్ పెట్టారు కదా రుణమాఫీ కోసం. ఆ అడ్డమైన రూల్స్తోనే 60% రైతులకు రుణమాఫీ కాలేదు. మీరు ఎలక్షన్స్ ముందు ఏ కండిషన్ పెట్టలేదు. కనీసం లోక్సభ ఎలక్షన్స్ ముందు కూడా ఏ కండిషన్ చెప్పలేదు. మీరు కండిషన్ చెప్పి ఉంటే అప్పుడే కనుక మీకు ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అని చెప్పింటే వాళ్ళు ఆలోచన చేసుకునేవాళ్ళు. మీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు, మీ సర్కారు రావడానికి కారణమైన వాళ్ళు కూడా రోడ్డుకి ధర్నాలు చేస్తున్నారు. మీరు రుణమాఫీ విషయంలో రైతులను తప్పుదో పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు బ్యాంకుల్లో లేని ఇష్యూస్, బ్యాంకుల్లోతో సంబంధం లేని వారికి మీరు రూల్స్ సడలింపు చేస్తారా? ఏ కలెక్టర్కు ఇప్పుడు వాళ్ళ కనీసం ఉమ్మడి జిల్లాగా చూస్తే 2 లక్షల మంది రైతులు వస్తారు. ఆ ఉమ్మడి జిల్లాలో 2 లక్షల మంది రైతుల్లో కలెక్టర్లు ఎంతమందికి రుణమాఫీ చేస్తారో కూడా ప్రభుత్వం క్లారిటీగా చెప్పాలి. మీరు అది తప్పించుకోనికి అనవసరమైన విషయాలు తెర మీద తీసుకొస్తున్నారు. కానీ రైతు కడుపులో బాధను మీరు పోగొట్టలేరు. మీరు వార్తలు మార్పింగ్ చేయొచ్చు, మీ అనుకున్న ఛానల్స్లో, మీ అనుకున్న పేపర్లో తప్పుడు వార్తలు రాయించవచ్చు. కానీ రైతు కడుపులో ఉన్న మంటను, ఆ కోపాన్ని, ఆ ఆకలిని, ఆగ్రహాన్ని మాత్రం మీరు గుర్తుపట్టలేకపోతున్నారు. కాదు, గుర్తుపట్టి ఇదంతా డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బట్ రైతులకు తెలుసు ఆ మంట ఏందో, ఆ రుణమాఫీ కాకపోవడం ఏందో రైతులకు తెలుసు. వాళ్ళంతా బ్యాంకుల దగ్గరికి, అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరికి పరుగులు పెడుతున్నారు. మీరు ఏం చేస్తారు? మీరు ఇట్లా తప్పుదో పట్టించే ప్రయత్నాన్ని మానేసి అసలు రైతులకు ఎట్లా రుణమాఫీ అవుతుందో దాని గురించి క్లారిటీగా చెప్పండి. 60% రైతులకు, దాదాపు 19 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు. మీరు ఆ 19 లక్షల మందికి రుణమాఫీకి సంబంధించి అమౌంట్ ఇంకొక
31,000 కోట్లు కూడా సరిపోదు, ఇంకొక 10,000 కోట్లు అవసరమవుతుందేమో. మరి ఆ డబ్బులు ఉన్నాయా లేవా, ఇయ్యాల కాకపోతే రేపు అవుతుందా, దాని గురించి మాట్లాడితే బెటర్. లేకపోతే మీరు ఇంకా ఇంత పీకల్లోతు ఇరుకపోవడమే తప్ప దీనికి బయటకు వచ్చే మార్గాలు అయితే కనిపిస్తలేవు. రైతులు అయితే మీ మీద చాలా ఆగ్రహంతో ఉన్నట్టు చాలా క్లారిటీగా కనిపిస్తుంది. రైతులు చాలా అలర్ట్గా ఉండండి, వీళ్ళు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మీ గురించి మాట్లాడకుండా లిస్టులో పేరు వచ్చి బ్యాంకుల్లో రుణమాఫీ కాని వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అసలు లిస్టులో పేరు లేని వాళ్ళ సంగతి ఏందనేది అందరం అడుగుతున్నాం. కాబట్టి రైతులు కూడా మీరు కూడా మీ దగ్గరకు వచ్చే ఎమ్మెల్యేలను మంత్రులను వాళ్ళని నిలదీయండి, అడగండి ఏంది మాకు రుణమాఫీ కాలేదని. మీరు ఎక్కడెక్కడ పోతారో కలెక్టర్ ఆఫీస్ కూడా పోయి అప్లికేషన్ పెట్టుకోమని చెప్తున్నారు కదా, కలెక్టర్ ఆఫీస్ కూడా పెట్టుకోండి. ఎన్ని రోజులు చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.